ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం కైనెటిక్ థియరీ సంబంధించి మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్లో అలాగే దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ ప్రాక్టికల్స్, మాక్స్వెల్ లాకి సంబంధించినటువంటి ప్రాక్టికల్ వెరిఫికేషన్ చూసాం. తర్వాత మెయిన్ ఫ్రీ పాత్ను కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఫినామినా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ట్రాన్స్పోర్ట్ ఫినామినా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ట్రాన్స్పోర్ట్ అంటే వాయువుల అభిగమన దృగ్విషయం అంటాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఫినామినా యాక్చువల్గా కైనెటిక్ థియరీ అనేటువంటిది ఎప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఉపయోగవుతుంది. మరి గ్యాస్ మాలిక్యూల్స్ ఈక్విలిబ్రియంలో లేకపోయినట్లయితే, అదేవిధంగా గ్యాస్ మాలిక్యూల్స్ ఈక్విలిబ్రియంలో లేకపోయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ UVW అనేటువంటివి మనకి ర్యాండమ్గా చేంజ్ అవుతూ ఉంటే మనం అనుకున్నాం. C వాల్యూ ఒకటే కాన్స్టెంట్, రిజల్టెంట్ వెలాసిటీ ఇండివిజువల్ కాంపోనెంట్స్ UVW చేంజ్ అవుతాయి అంటున్నాం. కాబట్టి ఇప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ మనం డిఫరెంట్ లేయర్స్గా తీసుకున్నట్లయితే, మనం లిక్విడ్ని ఎలా అయితే తీసుకుంటామో డిఫరెంట్ లేయర్స్గా, అలా గ్యాస్ మాలిక్యూల్స్ కూడా డిఫరెంట్ లేయర్స్గా తీసుకున్నట్లయితే కొన్ని లేయర్లు హై వెలాసిటీతో వెళ్ళడం, కొన్ని లేయర్లు స్లోగా వెళ్ళడం, కొన్ని లేయర్లు రెస్ట్లో ఉండటం జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు హై వెలాసిటీతో వెళ్తున్నటువంటి లేయర్ ఏం చేస్తుంది, ఈ కింద ఉన్నటువంటి లేయర్ని స్పీడ్గా వెళ్ళడానికి కొంత ఫోర్స్ని అప్లై చేస్తుంది. అలాగే కింద ఉన్న లేయర్ స్లోగా వెళ్తుంది కాబట్టి ఈ పై లేయర్ యొక్క వెలాసిటీని తగ్గించడానికి ఇది ట్రై చేస్తుంది. అదేవిధంగా అంటే ఇక్కడ కొంత మూమెంటం అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ మూమెంట్ అనేది దేన్ని తీసుకొస్తుంది, విస్కాసిటీని తీసుకొస్తుంది, అదేవిధంగా స్నిగ్ధతను తీసుకొస్తుంది. అదేవిధంగా ఒక వాయువులో ఉన్నటువంటి అణువులు వేరువేరు వేగాలతో చెల్లించడం వల్ల, వాటి మధ్య పనిచేసేటువంటి బలాల వల్ల, అలాగే ద్రవ్య వేగంలో వచ్చేటువంటి మార్పుల వల్ల స్నిగ్ధత అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా తర్వాత అలాగే వాయు అణువులు కూడా అన్నీ ఒకే శక్తితో ఉండవు. కొన్ని అణువుల యొక్క గతిశక్తి ఎక్కువగా ఉంటుంది, కొన్ని అణువుల యొక్క గతిశక్తి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ అన్ని మాలిక్యూల్స్కి సేమ్గా ఉండదు. కొన్ని మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ, కొన్ని మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కువ ఎనర్జీ ఉన్నటువంటి మాలిక్యూల్స్ నుంచి కొంత ఎనర్జీ అనేటువంటిది తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి మాలిక్యూల్స్కి వెళ్తుంది. అది ఎలా వెళ్తుంది, హీట్ రూపంలో ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అంటే హై కైనెటిక్ ఎనర్జీ ఉన్న మాలిక్యూల్స్ దగ్గర ఎక్కువ టెంపరేచర్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే లో కైనెటిక్ ఎనర్జీ ఉన్న మాలిక్యూల్స్ దగ్గర చూడండి, హై కైనెటిక్ ఎనర్జీ ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, అలాగే అది టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే లో కైనెటిక్ ఎనర్జీ ఉన్నటువంటి మాలిక్యూల్స్ దగ్గర టెంపరేచర్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ పెరగాలి అంటే దీని నుంచి కొంత హీట్ని తీసుకున్నట్లయితే ఈ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది కూడా మనకి పెరగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మొత్తం గ్యాస్ ఈక్విలిబ్రియంలోకి వచ్చేంత వరకు కూడా ఏమవుతుంది, ఎక్కువ నుంచి ఇక్కడికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. దాన్ని కండక్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేంటంటే గ్యాస్ మాలిక్యూల్స్లో ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది టెంపరేచర్ అనేటువంటి కాన్సెప్ట్, అంటే కండక్షన్ గురించి మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఓకే నెక్స్ట్ వచ్చి ఒక గ్యాస్ తీసుకున్నట్లయితే దాని యొక్క డెన్సిటీ అన్ని చోట్ల ఒక రకంగా ఉండదు. ఒక చోట గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉండొచ్చు, ఒక చోట గ్యాస్ మాలిక్యూల్స్ తక్కువగా ఉండొచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నాయో ఇక్కడ ఎక్కువ నుంచి కొన్ని మాలిక్యూల్స్ తక్కువ మాలిక్యూల్స్ ఉన్న ప్లేస్కి రావడం జరుగుతుంది. దాన్నే డిఫ్యూజన్గా మనం చెప్పడం జరుగుతుంది, అభిసరణంగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అంటే ఇక్కడ కొంత మాస్ అనేది చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఎక్కువ మాస్ ఉన్న ప్లేస్ నుంచి తక్కువ మాస్ ఉన్న ప్లేస్కి మాలిక్యూల్స్ అనేటువంటివి చేంజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా మాస్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవ్వడం అనే ప్రాసెస్ని డిఫ్యూజన్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే గ్యాస్ మాలిక్యూల్స్లో మూమెంటం ఒకటి, ఎనర్జీ ఒకటి, మాస్ ఒకటి, ఈ మూడింటి యొక్క వేరియేషన్ వల్ల మాకు కొత్తగా ఏమొస్తుంది, కండక్షను, అలాగే విస్కాసిటీ, నెక్స్ట్ వచ్చి డిఫ్యూజన్, ఈ మూడు కాన్సెప్ట్లు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఇప్పుడు అందులో ముందుగా విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ గురించి మనం చూద్దాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఫినామినా అంటే వాయు అణువుల మధ్య ఉన్నటువంటి శక్తిలో కానీ, అలాగే ద్రవ్య వేగంలో కానీ, అలాగే ద్రవ్యరాశిలో వచ్చేటువంటి మార్పుల వల్ల ఈ మూడు విషయాలు ఏంటి, స్నిగ్ధత, ఉష్ణవాహకం, అలాగే అభిసరణం,
ఈ 3 విషయాలు రావడం జరుగుతుంది. అర్థమైందా? విస్కాసిటీ, థర్మల్ కండక్టివిటీ అండ్ డిఫ్యూజన్, ఈ 3 కాన్సెప్ట్లో రావడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వచ్చి విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ట్రాన్స్పోర్ట్ ఫినామినా అనేటువంటిది. ఇక్కడ విస్కాసిటీ అంటే ఏం చెప్తున్నాం? ఒక గ్యాస్ తీసుకున్నప్పుడు అందులో గ్యాస్ మాలిక్యూల్స్ అనేటువంటివి డిఫరెంట్ వెలాసిటీస్తో వెళ్ళడం జరుగుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, ఒక గ్యాస్ మాలిక్యూల్ ఈ వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి. కొన్ని మాలిక్యూల్స్ దీనికన్నా ఎక్కువ వెలాసిటీతో, అంటే u + λ du/dy. ఇక్కడ du/dyని వెలాసిటీ గ్రేడియంట్ అంటాం. లేదు కొన్ని మాలిక్యూల్స్ దీనికన్నా తక్కువ వెలాసిటీ u - λ du/dy వెలాసిటీతో వెళ్ళవచ్చు. అదేంటే ఇక్కడ du/dy ఏంటంటే వెలాసిటీ గ్రేడియంట్. ఇక్కడ వెలాసిటీ గ్రేడియంట్ అంటే ఏంటి? ఏదైనా ఫ్లూయిడ్ని అంటే గ్యాస్ని కానీ లేదంటే లిక్విడ్ని కానీ కొన్ని లేయర్స్గా డివైడ్ చేసినప్పుడు ఆ 2 లేయర్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్కి అలాగే ఆ 2 లేయర్స్ మధ్య ఉన్న వెలాసిటీలో డిఫరెన్స్ డియూకి రేషియో కడితే దాన్నే వెలాసిటీ గ్రేడియంట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏ 2 లేయర్స్ అయినా తీసుకోవచ్చు. ఏ 2 లేయర్స్ తీసుకున్నా వాటి మధ్య ఉన్న వెలాసిటీలో డిఫరెన్స్కి అలాగే డిస్టెన్స్లో డిఫరెన్స్కి రేషియో కట్టినట్లయితే దాన్నే వెలాసిటీ గ్రేడియంట్ అంటే. వెలాసిటీ గ్రేడియంట్ అంటే du/dy. ఇప్పుడు మనం తీసుకున్న గ్యాస్లో కొన్ని లేయర్స్ ఈ వెలాసిటీతో వెళ్తున్నాయి అనుకున్నట్లయితే కొన్ని లేయర్స్ అంతకన్నా ఎక్కువ వెలాసిటీతో వెళ్ళవచ్చు. దానికన్నా ఎక్కువ వెలాసిటీతో వెళ్ళేటువంటి లేయర్స్ ఏంటి? u + λ du/dy వెలాసిటీతో వెళ్తుంది. అలాగే తక్కువ వెలాసిటీతో వెళ్ళే లేయర్ యొక్క వెలాసిటీ ఎంత? దీనికన్నా ఎంత తగ్గుతుంది? λ × du/dy తగ్గుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకున్నట్లయితే ఇప్పుడు అసలు విస్కాసిటీ అనేటువంటిది దేనికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది? అసలు విస్కాసిటీ అంటే ఏంటి? ఒక ఫ్లూయిడ్లో ఏ 2 లేయర్స్ మధ్య పనిచేసేటువంటి ఆపోజిట్ ఫోర్స్ని ఏమైనా విస్కాసిటీగా మనం చెప్పడం జరుగుతుంది. విస్కాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అంటే వెలాసిటీ గ్రేడియంట్. F ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు du/dy. లేదు ఇక్కడ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ వేస్తే ఏటాని పెట్టాలి. ఏటా అంటే F ఈజ్ ఈక్వల్ టు ఏటా ఇంటూ du/dy. ఇక్కడ ఏటాని కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీగా మనం చెప్పడం జరుగుతుంది. ఏటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? F/du/dy. అర్థమైందమ్మా? విస్కాసిటీ అంటే ఒక ఫ్లూయిడ్లో ఏ 2 లేయర్స్ మధ్య పనిచేసే ఆపోజిట్ ఫోర్స్ని లేదా ఫ్రిక్షనల్ ఫోర్స్ని మనం విస్కాసిటీగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అన్నట్లయితే చూడండి, F ఫ్రిక్షనల్ ఫోర్స్ F అనేటువంటిది లేదా విస్కాస్ ఫోర్స్ F అనేటువంటిది వెలాసిటీ గ్రేడియంట్కి వేగ ప్రవణత అంటుంది తెలుగులో. వేగ ప్రవణతకి అనులోమానుపాతంలో ఉంటుంది. అక్కడ ప్రొపోర్షనాలిటీ వేస్తే కాన్స్టెంట్ ఏటా పెట్టిన ఏటానే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటే. దేర్ఫోర్ ఏటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? F/du/dyగా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ విస్కాసిటీ అంటే ఏం చెప్పొచ్చు? ద టాంజెన్షియల్ ఫోర్స్ యాక్టింగ్ ఫర్ యూనిట్ ఏరియా యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్ బిట్వీన్ ద లేయర్స్ ఆఫ్ ది ఫ్లూయిడ్. అదేందమ్మా? ఇక్కడ ఏటా అంటే ఏం చెప్తున్నాడు? du/dy 1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. du/dy 1 అనుకున్నట్లయితే అప్పుడు ఏటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? F అవుతుంది. అంటే ద యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్ యాక్టింగ్ బిట్వీన్ 2 డిఫరెంట్ లేయర్స్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఏటా ఈజ్ ఈక్వల్ టు Fగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఫర్ విస్కాసిటీ బై యూజింగ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఉపయోగించుకుని విస్కాసిటీ సంబంధించిన ఈ ఈక్వేషన్ మనం డెరైవ్ చేద్దాం. ఇంకా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓ నుంచి కొంత డిస్టెన్స్లో ఏబి అనేటువంటి లేయర్ ఈ వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి. అదేందా? ఇప్పుడు ఆ లేయర్ పైన సిడి అనేటువంటి లేయర్ దీనికన్నా ఎక్కువ వెలాసిటీ u + λ du/dy వెలాసిటీతో వెళ్తుంది. అలాగే ఈఎఫ్ అనేటువంటి లేయర్ u - λ du/dy వెలాసిటీతో వెళ్తుంది. అంటే ఇది తక్కువ మూమెంటంతో ఉంది, ఇది ఎక్కువ మూమెంటంతో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే దీని నుంచి ఎక్కువ మూమెంటంతో వెళ్తున్నటువంటి మాలిక్యూల్స్ నుంచి కొన్ని మాలిక్యూల్స్ అనేటువంటి ఈఎఫ్కి రావడం, అలాగే ఇక్కడ తక్కువ మూమెంటంతో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేవి సిడికి వెళ్ళడం జరుగుతుంది వయా ఏబి. అదేందమ్మా? ఏబి ద్వారా. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మాలిక్యూల్స్ యొక్క మూమెంటం అనేటువంటిది చేంజ్ అవుతుంది. అందువల్ల ఎప్పుడైతే మూమెంటం చేంజ్ అవుతుందో కొంత విస్కాస్ ఫోర్స్ అనేటువంటి ఇక్కడ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 3 డైమెన్షనల్గా మనం తీసుకున్నట్లయితే థర్మల్ ఎజిటేషన్ అంటే ఉష్ణం వల్ల ఇక్కడ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవ్వడం జరుగుతుంది. నేను 3 డైమెన్షనల్గా తీసుకున్నట్లయితే ఆ మాలిక్యూల్స్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వస్తుంది?
6 degrees ఆఫ్ ఫ్రీడమ్ వస్తుంది కాబట్టి ఇందులో ఏదో ఒక యాక్సిస్ మనం తీసుకున్నట్లయితే ఆ యాక్సిస్ మీద ఉన్నటువంటి మాలిక్యూల్స్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వస్తుందంటే n/6. ఇక్కడ n/6 మాలిక్యూల్స్ అనేటువంటివి అప్వర్డ్ డైరెక్షన్లో కానీ లేదంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో కానీ మూవ్ అవ్వడం జరుగుతుంది. అదేందమ్మా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబీ లేయర్ని క్రాస్ అయ్యేటువంటి మాలిక్యూల్స్ యొక్క యావరేజ్ వెలాసిటీ c బార్ అనుకున్నట్లయితే ఆ మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ ఎంత అవుతుందమ్మా nc/6. అలాగే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి గ్యాస్ యొక్క మాస్ m అనుకున్నట్లయితే దేర్ఫోర్ మాస్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా nmc/6 అవుతుంది. అదేవిధంగా గ్యాస్ యొక్క మాస్, ట్రాన్స్ఫర్ అయ్యే గ్యాస్ యొక్క మాస్. అదేవిధంగా ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫర్ యూనిట్ వాల్యూమ్, m అంటే ట్రాన్స్ఫరింగ్ గ్యాస్ యొక్క మాస్, c బార్ అంటే ఆ గ్యాస్ యొక్క వెలాసిటీ. ఇక్కడ 3 డైమెన్షనల్గా తీసుకున్నాం కాబట్టి పాజిటివ్ x నెగిటివ్ x, అలాగే పాజిటివ్ y నెగిటివ్ y, పాజిటివ్ 6 అంటే 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ అటువంటి రావడం జరుగుతుంది. అందులో ఏదో ఒక యాక్సిస్ని మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఆ గ్యాస్కి సంబంధించి 1/6 ఇంటూ nmc బార్గా మనం రాసుకోవచ్చు. అక్కడ డినామినేటర్లో 6 రావడానికి కారణం అది. అటువంటి ఇక్కడ n/6 మాలిక్యూల్స్ అనేటువంటివి అంటే ఉన్నదాన్ని 6 భాగాలుగా తీసుకోవాలి, ఎందుకంటే 6 డైరెక్షన్స్లో మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందులో ఏదో ఒక యాక్సిస్ తీసుకుంటే అప్పుడు n/6 మాలిక్యూల్స్ మాత్రమే మనం తీసుకున్న డైరెక్షన్లో రావడం జరుగుతుంది. ఆ మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ c బార్ అనుకున్నట్లయితే n/6 c బార్గా రాసుకోవచ్చు. అక్కడ ట్రాన్స్ఫర్ అయినటువంటి గ్యాస్ యొక్క మాస్ m అనుకున్నట్లయితే అదేవిధమ్మా మాస్ గ్యాస్ అనేటువంటి ట్రాన్స్ఫర్ అనుకున్నట్లయితే మాస్ ఈక్వల్ టు nmc/cగా రాసుకోవచ్చు. ఇప్పుడు అప్పర్ లేయర్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది u+λ/du/dy. ఇప్పుడు దాని యొక్క మూమెంటం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మూమెంటం p1 అనుకోండి, అప్పర్ లేయర్ యొక్క మూమెంటం p1 అనుకుంటే p1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా మాస్ ఇంటూ వెలాసిటీ. అర్థమవుతుంది? ఇక్కడ చూడండి, ఈ అప్పర్ లేయర్ నుంచి కొంత మూమెంటం అనేది ఈఎఫ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ మూమెంటంతో వెళ్తుంది, అందువల్ల ఇది లాస్ అవుతుంది. అలాగే ఈఎఫ్ అని తక్కువ మూమెంటంతో ఉంది కాబట్టి దీని నుంచి వచ్చిన మూమెంటం ఇది గెయిన్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మాలిక్యూల్స్ అనేటువంటివి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంది? టెంపరేచర్ వల్ల 6 degrees ఆఫ్ ఫ్రీడమ్లో ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంది. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫర్ యూనిట్ వాల్యూమ్ n అనుకున్నట్లయితే ఇక ట్రాన్స్ఫర్ అయ్యే మాలిక్యూల్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్ ట్రాన్స్ఫర్ అయ్యే మాలిక్యూల్స్ యొక్క నెంబర్ ఎంతమ్మా n/6 c బార్. ఇక్కడ ఎంత మాస్ ఉన్నటువంటి మాలిక్యూల్ ట్రాన్స్ఫర్ అవుతుంది nmc/6. దేర్ఫోర్ మూమెంట్ ఎంత అవుతుంది అప్పుడు ట్రాన్స్ఫర్ మూమెంట్ మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఎంత nmc/6 ఇంటూ వెలాసిటీ ఎంత అనుకున్నాం u+λ ఇంటూ du/dy. అలాగే ఈ లోయర్ లేయర్ ఉంది కదా ఈఎఫ్, దాని యొక్క మూమెంట్ ఎంత అవుతుంది p2 అనుకున్నట్లయితే p2 ఈజ్ ఈక్వల్ టు nmc/6 ఇంటూ u-λ ఇంటూ du/dy. ఇక్కడ మూమెంట్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ ప్రెజరే కదా, అదే సారీ చేంజ్ ఇన్ మూమెంటమే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అప్పర్ లేయర్ యొక్క మూమెంటం, అప్పర్ లేయర్ అనేటువంటిది లాస్ అయ్యేటువంటి మూమెంట్, అప్పర్ లేయర్ దగ్గర ఉన్న మూమెంటం ఇది, లోయర్ దగ్గర ఉన్న మూమెంటం ఇది. ఇప్పుడు ఎంత లాస్ అవుతుంది అన్నట్లయితే ఈ రెంట్లకి డిఫరెన్స్ కట్టాలి. అదేందమ్మా దేర్ఫోర్ మూమెంటం ట్రాన్స్ఫర్ ఫర్ సెకండ్ డౌన్వర్డ్స్. ఒక సెకండ్ టైంలో ఎంత మూమెంటం అప్పర్ లేయర్ నుంచి లోయర్ లేయర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నట్లయితే p1 - p2 ఫైండ్ అవుట్ చేసినట్లయితే కనుక nmc/6 కాన్స్టెంట్ కదా అని బయటకు తీసేసి బ్రాకెట్లో u+λ du/dy -u+λ ఇంటూ du/dy వస్తుంది. ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. nmc/6 2λ du/dy. అర్థమైందమ్మా? చేంజ్ ఇన్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 1/3 nmc/λ du/dy. అర్థమైందమ్మా? ఇక్కడ p1 p2 కాల్కులేట్ చేసి ఎంత మూమెంటం లాస్ అవుతుంది లేదా ఎంత మూమెంటం అనేటువంటి ట్రాన్స్ఫర్ అవుతుందో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ట్రాన్స్ఫర్ అయ్యే మూమెంటం ఎంత ఫర్ సెకండ్ p1 - p2 ఈజ్ ఈక్వల్ టు 1/3 nmc/λ ఇంటూ du/dy వచ్చింది. ఇప్పుడు చేంజ్ ఇన్ మూమెంటం ఫర్ సెకండ్ విస్కాస్ ఫోర్స్ అవుతుంది కాబట్టి విస్కాస్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా ఇక్కడ 1/3 nmc/λ ఇంటూ du/dy. అర్థమైందా? ఫర్ యూనిట్ టైంలో ట్రాన్స్ఫర్ అయ్యే మూమెంటమే మాకు ఫోర్స్ అవుతుంది. 1 సెకండ్లో
రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంట్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు dp/dt కదా. మనకి టైం 1 సెకండ్ అనుకుంటున్నాం కాబట్టి, అంటే ఇక్కడ టైం ఉంది కానీ దాన్ని 1 సెకండ్ అనుకుంటున్నాం కాబట్టి రాయట్లేదు. అంటే అందువల్ల దీన్ని ఫోర్స్గా రాసుకోవచ్చు. ఏ ఫోర్సు? విస్కాస్ ఫోర్స్గా. ఎందుకంటే రెండు లేయర్స్ మధ్యలో మూమెంట్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఇక్కడ కొంత వెలాసిటీ లాస్ అవుతుంది కాబట్టి దాన్ని విస్కాస్ ఫోర్స్ అంటున్నాం. ఆ విస్కాస్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 1/3 nmc/λ du/dvగా రావడం జరుగుతుంది. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ప్రకారం డెఫినేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ డెఫినేషన్ ప్రకారం ఏటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? f/du/dv కదా. అది ఎఫ్ ఎంత అవుతుంది? 1/3 nmc/λ du/dy. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ముందు విస్కాస్ ఫోర్స్ కట్టినాం, ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ కడుతున్నాం. ఏటా ఈక్వల్ టు f/du/dy కాబట్టి దేర్ఫోర్ ఏటా ఈక్వల్ టు 1/3 nmc బార్. ఏమో ఏటా ఈక్వల్ టు nmc బార్ ఇంటూ λ. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అవుతుంది. ఏటా ఈక్వల్ టు 1/3 nmc బార్ ఇంటూ λ. అలా ఇక్కడ ఎంఎన్ని డెన్సిటీ అనుకున్నట్లయితే, రో అనుకున్నట్లయితే ఈ ఈక్వేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు? అప్పుడు ఏటా ఈజ్ ఈక్వల్ టు 1/3 ρc/λగా కూడా రాసుకోవచ్చు. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఏటా ఈజ్ ఈక్వల్ టు 1/3 ρc/λగా కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చి ఏటా ఈక్వల్ టు 1/3 nmc/λ ఉంది కదా. ఇందులో λ ఈజ్ ఈక్వల్ టు 1/2 πd²n, 1/√2 πnd². λ ఈక్వల్ టు 1/√2 πnd² వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు ఏటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/3 nmc బార్ 1/√2 πnd². అది n క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి? ఏటా ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఈక్వేషన్ అది ఇక్కడతో వదిలేయచ్చు. ఒకవేళ లేదంటే λ వాల్యూని కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. λ ఈక్వల్ టు 1/√2 πnd² సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దేర్ఫోర్ ఏటా ఈజ్ ఈక్వల్ టు అది ఏమవుతుందమ్మా? 1/3√2 అది పైన mc² ఉంది కదా, mc² బై 3√2 πd². అది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీగా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అని దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది? కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అని మాస్ ఆఫ్ ది గ్యాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అదేవిధమ్మా ఇక్కడ దీని నుంచి కంక్లూజన్ ఏం చెప్తున్నాడంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అనేటువంటిది ఆ గ్యాస్ యొక్క మాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే గ్యాస్ యొక్క వెలాసిటీ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అదేవిధమ్మా పై మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ ఎక్కువగా ఉండి కింద మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ తక్కువగా ఉందనుకో, ఆటోమేటిక్గా ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ మూమెంటం కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధమ్మా అంటే విస్కాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మనకి వెలాసిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T కదమ్మా. C/, అంటే స్క్వేర్ వాల్యూ ఆఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ టెంపరేచర్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే టెంపరేచర్ పెరిగినట్లయితే విస్కాస్ ఫోర్సెస్ కూడా పెరుగుతాయి. అదేవిధమ్మా అలాగే ఏటా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్. అదేవిధమ్మా డయామీటర్స్ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే మాలిక్యూల్స్ యొక్క డయామీటర్ పెరిగినట్లయితే విస్కాస్ ఫోర్స్ అనేటువంటిది ఏమవుతుందమ్మా? పెరుగుతుంది, తగ్గుతుంది. డయామీటర్ పెరిగితే విస్కాస్ ఫోర్స్ అని తగ్గుతుంది. అదేవిధమ్మా అది ఏటా ఈజ్ ఈక్వల్ టు mc బార్ బై 3√2 πd². డయామీటర్ పెరిగితే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ తగ్గుతుంది. అంటే డయామీటర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. వెలాసిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, మాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా, టెంపరేచర్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి థర్మల్ కండక్టివిటీ. ఇక్కడ చూడండి థర్మల్ కండక్టివిటీ అన్నట్లయితే ఏం చెప్పొచ్చు? థర్మల్ కండక్టివిటీ అంటే హై టెంపరేచర్ ఉన్నటువంటి ప్లేస్ నుంచి లో టెంపరేచర్ ఉన్నటువంటి ప్లేస్కి థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీ అంటే ఏం చెప్పొచ్చు? హై టెంపరేచర్ ఉన్నటువంటి రీజియన్ నుంచి లో టెంపరేచర్ ఉన్నటువంటి రీజియన్కి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఆ ప్రాసెస్ని మనం థర్మల్ కండక్టివిటీగా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి మన కైనెటిక్ థియరీని ఉపయోగించుకుని ఈ థర్మల్ కండక్టివిటీని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు?
ఇక్కడ ఒక రీజియన్ తీసుకోండి, ఏదైనా ఒక రీజియన్ తీసుకున్నట్లయితే ఆ రీజియన్లో ఉన్నటువంటి గ్యాస్ యొక్క టెంపరేచర్ T అనుకున్నట్లయితే దాని అప్పర్ లేయరు CD అనుకోండి. CD అనుకుంటే అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత అవుతుందమ్మా? U ప్లస్ లాంబ్డా ఇంటూ dT/dy. ఇక్కడ dT/dy టెంపరేచర్ గ్రేడియంట్ అన్నమాట. వై డైరెక్షన్లో టెంపరేచర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చెప్తుంది అన్నమాట. ఇక్కడ AB నుంచి CDకి వెళ్తే టెంపరేచర్ ఎంత పెరిగిందమ్మా? U ప్లస్ లాంబ్డా ఇంటూ dT/dy. అలాగే కొన్ని లేయర్స్ అనేటువంటివి T కన్నా లోయెస్ట్ టెంపరేచర్ దగ్గర ఉంటే ఎంత తక్కువ ఉన్నట్లయితే U మైనస్ లాంబ్డా dT/dy టెంపరేచర్ దగ్గర ఉందనుకోండి. ఈ రెండు లేయర్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? లాంబ్డా. మెయిన్ ఫ్రీ పార్ట్ లాంబ్డా డిస్టెన్స్లో ఉంది అనుకున్నట్లయితే కనుక ఇది లాంబ్డా డిస్టెన్స్, అలాగే ఇది లాంబ్డా డిస్టెన్స్. ఏమో అర్థమైందా? ఇది వై డిస్టెన్స్లో ఉందనుకోండి. ఇప్పుడు అప్పర్ లేయర్ అనేటువంటిది U ప్లస్ లాంబ్డా dT/dy టెంపరేచర్ దగ్గర T ప్లస్ లాంబ్డా dT/dy టెంపరేచర్ ఎక్కువగా ఉంది. ఇక్కడ T మైనస్ లాంబ్డా dT/dy టెంపరేచర్ తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవ్వాలి? ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎనర్జీ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేటువంటిది కూడా మనకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. హీట్ ట్రాన్స్ఫర్ అయ్యి టెంపరేచర్ అనేటువంటిది ఈ అప్పర్ లేయర్ దగ్గర తగ్గడం, లోయర్ లేయర్ దగ్గర పెరగడం జరుగుతుంది. ఇప్పుడు కైనెటిక్ థియరీని ఉపయోగించుకుని కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీని మనం డెరైవ్ చేద్దాం. ఏమో